సో ఈరోజు మార్కెట్ మంచి బులిష్ మొమెంటంలో ఉంది. నిఫ్టీ అయితే దాదాపుగా 26,200 దగ్గర క్లోజింగ్ వస్తుంది. మేబీ నేను కరెక్ట్గా 3:30 అవ్వగానే చేస్తున్నాను. సో సెటిల్మెంట్ ప్రైస్ 26,190 దగ్గర రావచ్చు. హియర్ అండ్ దర్ 0.6% అప్సైడ్ మూమెంటంని అయితే ఇచ్చింది. సో ఈరోజు పిఎస్యు బ్యాంక్స్, ఐటీ సెగ్మెంట్, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, సర్వీసెస్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఒక మంచి మూమెంటంలో అయితే మనకు అప్సైడ్, మనకి ఎంటైర్ నిఫ్టీని మనకు అప్సైడ్ మూమెంటంలోకి అయితే తీసుకొని వచ్చాయి. గుడ్ థింగ్ ఈజ్ ఈరోజు కొంతవరకు మిడ్ క్యాప్స్ అయితే మనకి ర్యాలీలో పార్టిసిపేట్ చేసాయి. సాడ్ థింగ్ ఈజ్ మనకి స్మాల్ క్యాప్స్ ఇంకా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. సో ఈరోజు ఇంతటి మంచి మూమెంటం ఉన్నప్పటికీ చాలామంది స్టాక్స్ హోల్డ్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే పర్టికులర్గా స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో స్టాక్స్ హోల్డ్ చేసే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మాత్రం ఇంకా పెద్ద ఎత్తున పాజిటివ్గా టర్న్అవుట్ అయి ఉండవు. ఈరోజు ఇంతటి బిగ్ న్యూస్ తర్వాత కూడా ఇంకా స్మాల్ క్యాప్ నెగిటివ్గానే ఉంది. సో దానికి గల కారణం మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్ రిస్క్ ఎట్ ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అండ్ ద మిడ్ క్యాప్ సెగ్మెంట్ చాలా రెసిలియంట్గా మెయింటైన్ అవుతుంది. నిఫ్టీతో పాటుగా సమానంగా మూవ్ అవుతుంది. మిడ్ క్యాప్తో పెద్ద ఎత్తున నెంబర్స్ పరంగా ప్రాబ్లం లేదు. ఎర్నింగ్స్ వర్ డీసెంట్ వెన్ కంపేర్ టు ద నిఫ్టీ అండ్ ద స్మాల్ క్యాప్ ఎర్నింగ్స్ వర్ వర్స్ట్ వెన్ కంపేర్ టు నిఫ్టీ. సో ఇది నిఫ్టీతో కంపేర్ చేస్తే చాలా వర్స్ట్ ఉన్నాయి. యూజువల్లీ స్మాల్ క్యాప్ ఎక్కువ ఉండాలి, వాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ డేటా గురించి మాట్లాడదాం, టెక్నికల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో ఇక్కడ మీకు చార్ట్లో ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ డ్రాయింగ్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఇందులోకి వెళ్ళే ముందు ఈరోజు మార్కెట్ మనకు అప్సైడ్ మూవ్ అవ్వడానికి గల కారణం యూ మైట్ ఆల్రెడీ నో. మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ మనకి ఈరోజు ఆర్బీఐ ఇచ్చింది 0.25%, 25 బిప్స్ కట్ వచ్చింది. దాంతో మన ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ఆర్బీఐ 5.25%గా ఉంది. సో బేసిక్గా కంటిన్యూస్గా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రావటంతో దాదాపుగా ఓవరాల్గా 125 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మన ఇండియన్ మార్కెట్స్కి అయితే అందాయి. సో దానికి సంబంధించిన ఒక మంచి వీడియో కూడా చేసాం. మేబీ అది రేవంత్ చలమల అందుబాటులో ఉంటుంది, మనకి రేపు పోస్ట్ అవుతుంది. అది దానికి సంబంధించి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎట్లా పనిచేయబోతున్నాయి అనేది రేపు చూడండి.